హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నిన్నటి మినీ బ్లాగ్ అండి. ఇక శనివారం సంతలో తీసుకొచ్చిన ఆకుకూరలు అన్నిటినీ కూడా తక్కువ పప్పు వేసేసి ఎక్కువ ఆకుకూరలు వేసేసి పొనగంటి కూర కంటికి చాలా మంచిది కదా. ఇక మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఆకుకూరలు అన్నీ వేసేసి శుభ్రంగా కూర చేసేసాను అనమాట. తర్వాత చిలకడ దుంపల్ని ఈ విధంగా చాలా ఈజీగా అయితే కుక్ అవుతాయి. చిన్న గిన్నెలో వాటర్ పోసేసి దాని మీద చిల్లులు గిన్నె పెట్టేసి దాని మీద శుభ్రంగా కడుక్కున్న చిలకడ దుంపలు అన్నీ పెట్టేసేసి 2-3 చిన్న చిన్నవి బెల్లం ముక్కలు అయితే వేసాను అనమాట. ఇక అవి ఆవిరికి కరిగిపోయి మంచిగా స్వీట్గా అయితే ఉంటాయి. ఇక కరివేపాకు అసలు ఈ ఎండలకు అసలు మామూలు మనుషులే అల్లాడిపోతున్నారు. ఇవి అయితే బాగా వడిలిపోయి ఎండిపోయి టప్ టప్ అనిపోతున్నాయి అని చెప్పేసి 2 స్పూన్ల నెయ్యి వేసి వాటిని ఫ్రై చేసుకున్నట్టుగా చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నా. మామూలు కంటే బెటర్ అనమాట. మామూలుగా అయితే 2 రోజులకి ఈ ఎండలకి కరకరలాగా అయిపోతున్నాయి ఎండిపోయి. ఇలా అయితే కొంచెం బాగున్నాయి అనమాట. ఇలా ఒక డబ్బాలో పెట్టేసుకొని